I think this is fourth workshop. Remaining workshops and conduct previous conduct chesam. Fourth workshop. Concept enti workshop title enti ante sir telegram automations. Like telegram lo like oka user create chesi request send cheste manaki response anedi ravali. Like chatbot. మనం ప్రీవియస్ క్లాస్ లో చాట్ బోర్డ్ అనేది నేర్చుకున్నాం సార్. ఈరోజు వచ్చేసి సేమ్ అదే చాట్ బోర్డ్ టెలిగ్రామ్ యూజర్ లాగా కన్వర్ట్ చేయాలి. ఓకేనా సార్? ఉమేష్ అండ్ పూజ సార్ మీరు ఫస్ట్ వర్క్ షాప్ ఆర్ సెకండ్ వర్క్ షాప్? Sir, I joined in wrong meeting. పూజ సెకండ్. ఓకే, ఉమేష్ మీరు చెప్పండి. Mine is first. ఓకే, మేఘన సెకండ్ వర్క్ షాప్. ఓకే సార్. ఓకే, ఫస్ట్ వర్క్ షాప్. ఓకే సార్, ఈరోజు టెలిగ్రామ్ ఆటోమేషన్ కాబట్టి అసలు ఆటోమేషన్స్ ఎలా చేయాలి, మనం ప్రీవియస్ గా NA10 టూల్ అనేది యూజ్ చేస్తున్నాం. సేమ్ అదే NA10 టూల్ యూజ్ చేసి టెలిగ్రామ్ ఆటోమేషన్స్ అనేది సార్ ఈరోజు చేస్తాం. ఓకే సార్, ఫస్ట్ థింగ్ ఆ ప్రీవియస్ కంటెంట్ అంతా నేను చెప్తలేను సార్, అంటే ప్రతి వర్క్ షాప్ కి ప్రీవియస్ కంటెంట్ చెప్పాలి, నో నీడ్, అవసరం లేదు. ఈరోజు వచ్చేసి టెలిగ్రామ్ సార్ ఆటోమేటిక్ గా నాకు వచ్చిన రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది వెళ్ళిపోవాలి, అది మనం ఈరోజు చేసే వర్క్ షాప్. సో ఫస్ట్ ఓపెన్ యువర్ ల్యాప్టాప్ సార్, మీ ల్యాప్టాప్స్ ఓపెన్ చేయండి. ఓకే సార్, పూజ అండ్ ఉమేష్ అండ్ మధులత సారీ. ఓకే సార్, ఓపెన్ యువర్ ల్యాప్టాప్స్. నాకు కంపల్సరీ రెస్పాన్స్ రావాలి. ఓకే సార్, ఆన్లైన్ కాబట్టి కంపల్సరీ ఎనీవన్ ఎవరైనా ఒకరు రెస్పాన్స్ ఇవ్వండి. పూజ, ఎస్. ఓకే సార్, ఫస్ట్ ఓపెన్ యువర్ ల్యాప్టాప్. ఓకే సార్, ల్యాప్టాప్ ఓపెన్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ లో NA10.io టైప్ చేయండి. బ్రౌజర్ లో NA10.io. ఓకే సార్, ఇది వచ్చేసి NA10 ఇంటర్ఫేస్. లైక్ ఈ టూల్ యూజ్ చేసి మన ఆటోమేషన్స్ ని బిల్డ్ చేస్తాం NA10 వర్క్. ఇప్పుడు సార్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఉంటుంది, సైన్ ఇన్ క్లిక్ చేయండి. లేదు సార్ నేను రిజిస్టర్ అవ్వలేదు, ఫస్ట్ టైం నేను ఓపెన్ చేస్తున్నా, ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తున్నా, లేదంటే NA10 ఓపెన్ చేస్తున్నా అంటే సార్ వాళ్ళు గెట్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేయండి. సైన్ ఇన్ లేదు సార్ రిజిస్టర్ అవ్వలేదు వాళ్ళు గెట్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేయండి. ఆన్లైన్ పేజ్ ఓపెన్ అవుతుంది, అందులో స్టార్ట్ ఆటోమేటింగ్ టుడే అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంటర్ యువర్ మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి సార్ ఇందులో. ఓకే సార్, ఇక్కడ NA10 సబ్మిట్ ఆల్రెడీ యూస్ 7. ఓకే సార్, మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సేమ్ ఆ మెయిల్ కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సార్. వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఇందులో ఎంటర్ చేయండి. ఓకే సార్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే ఇలా మనకి ఫినిష్ క్రియేటింగ్ యువర్ అకౌంట్. ఇందులో అకౌంట్ నేమ్స్, మీ నేమ్ ఇవ్వండి. నేమ్ వచ్చేసి ఓకే సార్, సంథింగ్ నేమ్ ఇస్తున్నా నేను. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్స్, అకౌంట్ నేమ్ లో మీ నేమ్ ఇవ్వండి. ఆఫ్టర్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేయండి, చేసి స్టార్ట్ ఫ్రీ 14 days ట్రయల్ బటన్ ని క్లిక్ చేయండి. ఓకే సార్, స్టార్ట్ ఫ్రీ 14 days ట్రయల్ బటన్ క్లిక్ చేస్తే ఇలా ఇక్కడ హాయ్ దేర్ అజయ్ మిరియాల 1 2 3 అని సార్ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతుంది. ఇందులో ఎనీ ఆప్షన్, ఎనీవన్ ఏదైనా ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి సార్. యువర్ విష్, పర్టికులర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇందులో.
ఓకేనా, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యువర్ కంపెనీ? ఇక్కడ మీరు ఏ ఇవ్వచ్చు, బిఆర్సిఆర్డిఈ ఏదైనా ఇవ్వచ్చు సార్. ఇందులో నేను బి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టీమ్ ఆర్ యు ఆన్? ఇందులో నేను ఐటీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను, ఐటీ ఇస్తున్నాను. నెక్స్ట్, విచ్ ఆఫ్ దోస్ డూ యూ ఫీల్ కంఫర్టబుల్ డూయింగ్? యువర్ విష్. నెక్స్ట్, how did you hear about NI10? Google. ఓకే సార్. ఇందులో ఇన్వైట్ టీమ్ మెంబర్స్ టు యువర్ వర్క్ స్పేస్ స్కిప్ చేయండి ఈ పేజ్, మనకి అవసరం లేదు, స్కిప్. ఓకే సార్, ఇలా మనకి ఓపెన్ అవుతుంది. యువర్ వర్క్ స్పేస్ ఈజ్ స్టార్టింగ్ అప్. ఓకేనా? సంథింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎర్రర్స్ వచ్చినా కూడా చెప్పండి. ఆన్లైన్ ఇలా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. యువర్ వర్క్ స్పేస్ ఈస్ నౌ ఆన్లైన్. ఓకేనా? బటన్ క్లిక్ చేస్తే ఇలా మనకి వెల్కమ్ అజయ్ మిరియాల 1 2 3 ఇలా మనకి ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది సార్. ఇందులో స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే సార్, స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ బటన్ ని క్లిక్ చేయండి. ఓకే సార్, దిస్ ఈస్ అవర్ వర్క్ స్పేస్. ఇందులో మనం వర్క్ ఫ్లో అనేది బిల్డ్ చేస్తాం యూజింగ్ నోట్స్ యూజ్ చేసి వర్క్ ఫ్లో బిల్డ్ చేస్తాం సార్. ఇక్కడ ఇది వర్క్ స్పేస్ అని కాల్ చేస్తాం. ఓకేనా? ఆన్లైన్ వర్క్ స్పేస్ ఓపెన్ చేసారు సార్. ఆన్లైన్ వర్క్ స్పేస్ ఓపెన్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో. నెక్స్ట్ కంటిన్యూ చేయనా నేను? ఓకే సార్, నెక్స్ట్ కంటిన్యూ చేయనా? ఆన్లైన్ అంజలి వర్క్ స్పేస్ ఓపెన్ చేసారు సార్. అంజలి మీరు? విష్ణు, విష్ణు అండ్ ఎస్ సార్, వర్క్ స్పేస్ ఓపెన్ చేశారు సార్. విష్ణు మీరు వర్క్ స్పేస్ లైక్ ఇలా ఉంటుంది. ఓకే సార్, ఇందులో మనం టెలిగ్రామ్ ఆటోమేషన్ చేస్తున్నాం కాబట్టి ఒక న్యూ నోడ్ ని ఇంపోర్ట్ చేయాలి సార్. న్యూ నోడ్ ఎలా ఇంపోర్ట్ చేయాలి? ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ టెలిగ్రామ్ అని ఇవ్వండి. టెలిగ్రామ్ టైప్ చేయండి. టెలిగ్రామ్ టైప్ చేయండి. ఇక్కడ టెలిగ్రామ్ నోడ్ వస్తుంది. ఓకే సార్, ఈ నోడ్ ని క్లిక్ చేయండి. ఓకే సార్, ఈ నోడ్ ని క్లిక్ చేసి ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి సార్. ఇందులో మనం సెలెక్ట్ చేయాల్సిన నోడ్ ఏంటి అంటే ఆన్ మెసేజ్. ఓకే సార్, ఆన్ మెసేజ్ నోడ్. ఈ నోడ్ ని సెలెక్ట్ చేయండి.
ఆన్ మిస్సెస్ నోడ్. ఈ నోడ్ ని సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి. ఓకే సార్, ఇలా మనకి ఓపెన్ అవుతుంది సార్. ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇలా మనకి పారామీటర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెటప్ క్రెడెన్షియల్ క్లిక్ చేయండి, సెటప్ క్రెడెన్షియల్. ఓకే సార్, ఇలా మనకి ఓపెన్ అవుతుంది సెటప్ క్రెడెన్షియల్. ఓకేనా, ఈ స్టెప్ ఓకేనా సార్ అందరూ? ఆన్లైన్ టెలిగ్రామ్ ఓపెన్ చేస్తురా? చేస్తు. ఓకే సార్, టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఓకే సార్, టెలిగ్రామ్ అని టైప్ చేసి సెర్చ్ లో ఆన్ మెసేజ్ అనే నోడ్ ఉంటుంది, ఆ నోడ్ ని సెలెక్ట్ చేయండి. ఓకే సార్, ఈ నోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఓకే సార్, ఓపెన్ యువర్ టెలిగ్రామ్. ఓకేనా సార్, నోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ టెలిగ్రామ్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ టెలిగ్రామ్. మీ ప్రొఫైల్ ఓపెన్ చేయండి ఆన్లైన్. ఓపెన్ యువర్ ప్రొఫైల్, టెలిగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి, ఇలా వస్తుంది. ఓకేనా, ఇందులో సెర్చ్ లో బిఓటి ఫాదర్ అని టైప్ చేయండి సార్, బిఓటి ఫాదర్. ఇక్కడ మనకి సజెషన్ వస్తుంది చూడండి, బాట్ ఫాదర్ అని. ఓకే సార్, లైక్ టిక్ మార్క్ వస్తుంది, బ్లూ టిక్ మార్క్ వస్తుంది. ఈ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి. ఓకే సార్, ఇలా మనకి ఓపెన్ అవుతుంది సార్. ఓకేనా, ఇందులో మీకు ఎలా ఉంటుందంటే, స్టార్ట్ అనే ఒక లింక్ వస్తుంది చూడండి మీకు. మీరు ఆ బటన్ ని క్లిక్ చేయండి, సారీ ఆ లింక్ ని క్లిక్ చేయండి. ఇలా నేను మీరు ఆ లింక్ ని, స్టార్ట్ అనే బటన్ ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పారాగ్రాఫ్ వస్తుంది సార్. ఐ కెన్ హెల్ప్ యూ క్రియేట్ అండ్ మేనేజ్ అని వస్తుంది. ఆన్లైన్ ఫాలో అవుతుందా అంజలి? సార్ ఫాలో అవుతుంది సార్, మళ్ళీ రిపీట్ చేయండి. ఎస్, టెలిగ్రామ్ ఓపెన్ చేశారు సార్ అంజలి. అంజలి టెలిగ్రామ్ ఓపెన్ చేసి. ఓకే ఓకే సార్, ఇక్కడ బాట్ ఫాదర్ లో టెలిగ్రామ్ ఇలా మనకి ఒక పారాగ్రాఫ్ వస్తుంది సార్. ఇందులో మనం క్రియేట్ న్యూ బాట్, ఈ లింక్ ని క్లిక్ చేయండి సార్. న్యూ బాట్ లింక్ ని క్లిక్ చేయండి. ఇలా మనకి ఆల్ రైట్, ఇలా మనకి ఒక సెంటెన్స్ వస్తుంది, ఒక మెసేజ్, ఒక రిప్లై వస్తుంది మనకి. ఓకే సార్, ఇక్కడ ప్లీజ్ చూజ్ ఏ నేమ్ ఫర్ యువర్ బాట్ అంటే ఒక నేమ్ ఇవ్వండి అంటుంది. నేను నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే ఇక్కడ నేమ్ వచ్చేసి ఇక్కడ అజయ్ 123. ఓకే సార్, సంథింగ్ యువర్ మీ నేమ్ ఎంటర్ చేయండి సార్ ఇక్కడ. గుడ్, నౌ లెట్ చూస్ ఏ యూజర్ నేమ్ ఫర్ యువర్ బోట్. ఇట్ మస్ట్ ఎండ్ ఇన్ బోట్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్క్వేర్ బోట్ తోని ఎండ్ అవ్వాలి అని చెప్తుంది సార్. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక న్యూ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ అజయ్ 123 అండర్స్క్వేర్ బోట్. ఓకే సార్, చేసి సారీ దిస్ యూజర్ నేమ్ ఇస్ ఆల్రెడీ టేకెన్. ఓకే, డిఫరెంట్ మళ్ళీ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేను పద్మనాభం అండర్స్క్వేర్ బోట్. ఎస్, చూడండి ఇక్కడ మనకి ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ అయింది, యూజర్ అనేది క్రియేట్ అయింది. ఇలా మనకి డన్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ బోట్ అని సార్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇందులో మనకి ఏపీఐ అనేది క్రియేట్ అవుతుంది సార్, లైక్ లైట్ ఆరెంజ్ కలర్ లో ఉంది సార్ లింక్, అది ఏపీఐ. అది
ఏపీఐని కాపీ చేయండి. ఓకే ఏపీఐని కాపీ చేయండి. టెలిగ్రామ్ ఏపీఐ సార్ ఇది. ఏపీఐని కాపీ చేసి ఓకే ఏపీఐని కాపీ చేసి ఈ నోట్ ని డబుల్ క్లిక్ చేయండి. చేసి ఇక్కడ సెటప్ క్రెడెన్షియల్ క్లిక్ చేయండి. ఓకే యాక్సెస్ టోకెన్ లో ఏపీఐని పేస్ట్ చేయండి. ఓకే సార్ ఏపీఐ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్. చూడండి క్రెడెన్షియల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ వచ్చింది మనకి. ఓకే సార్ సేవ్ అయింది. 1 స్టెప్ బ్యాక్ వెళ్ళండి. ఓకే సార్ 1 స్టెప్ బ్యాక్. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ టెలిగ్రామ్ ఓపెన్ చేయండి, మీ ప్రొఫైల్ ఓపెన్ చేయండి, బాట్ ఫాదర్ ఓపెన్ చేయండి. ఇందులో ఇక్కడ ఒక లింక్ ఉంటుంది సార్, బ్లూ కలర్ యాంకర్ ట్యాగ్. ఓకే సార్ ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది, మీరు క్రియేట్ చేసిన ప్రొఫైల్. ఈ లింక్ ని క్లిక్ చేయండి. ఓకే సార్ ఇలా మనకి ఓపెన్ అవుతుంది ప్రొఫైల్. స్టార్ట్ బటన్ ని క్లిక్ చేయండి సార్. చేసి వర్క్ ఫ్లో ని ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా సార్ వర్క్ ఫ్లో ను ఎగ్జిక్యూట్ చేస్తే రైట్ సైడ్ కి మన టెలిగ్రామ్ రికార్డ్స్ మీన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఐడి అండ్ యూజర్ నేమ్ అనే సంథింగ్ డీటెయిల్స్ అనేటివి మనకి రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతాయి. ఓకేనా ఓకేనా సార్ ఆన్లైన్ అర్థమవుతుంది ఆన్లైన్? Yes, sir. ఎస్ సార్ నెక్స్ట్ స్టెప్ రైట్ సైడ్ కి ఇలా మన టెలిగ్రామ్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇది డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ ఇలా మనకి గ్రీన్ మార్క్ అనే వస్తుంది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. సార్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ నోడ్ అనేది ఇంపోర్ట్ చేయండి. మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ఓకే సార్ ఇక్కడ ఏఐ ఏజెంట్ అని టైప్ చేయండి. ఏఐ ఏజెంట్ సార్ ఏఐ ఏజెంట్ టైప్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది నోడ్. ఈ నోడ్ ని సెలెక్ట్ చేయండి. ఏఐ ఏజెంట్ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి ఇలా మనకి పారామీటర్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. పారామీటర్ ఫామ్. సార్ మరి ఇందులో ఏం చేయాలి నేను? ఓకే ఇందులో ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ కనెక్ట్ చార్ట్ ట్రిగ్గర్ నోడ్ ఇన్పుట్ ని క్లిక్ చేస్తే డిఫైన్ బిలో వస్తుంది. ఓకే సార్ డిఫైన్ బిలో. ఇక్కడ చూడండి ప్రాంప్ట్ ఇవ్వండి అంటుంది సార్. ప్రాంప్ట్ మరి ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలి మనం అంటే సార్ ఇక్కడ టెక్స్ట్ టైప్ ఉంటుంది చూడండి. టైప్ టెక్స్ట్ సార్. టెక్స్ట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ప్రాంప్ట్ లోకి. ఓకే సార్ లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి సార్ ప్రాంప్ట్. ఓకేనా జేసన్ ఫార్మాట్ లో వస్తుంది. ఓకేనా సార్ ఆన్లైన్ ఓకేనా సార్ మోహిత్ లెఫ్ట్ సైడ్ కి మీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతున్నాయా మోహిత్? Yes, sir, displaying. ఎస్ మధులత ఓకే వినండి. ఓకే సార్ టెక్స్ట్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఓకే సార్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే సార్ బ్యాక్ వెళ్ళండి సార్. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఓకే సార్ ఇక్కడ మనం ఏజెంట్ కి 3 నోడ్స్ అనేవి మనం కనెక్షన్ చేయాలి. ఫస్ట్ నోడ్ ఏంటి అంటే సార్ గూగుల్ జెమినీ. ప్లేస్ బటన్ క్లిక్ చేసి సెర్చ్ లో గూగుల్ జెమినీ అని టైప్ చేయండి సార్. ఇలా మనకి గూగుల్ జెమినీ చార్ట్ మోడల్ వస్తుంది. గూగుల్ జెమినీ చార్ట్ మోడల్. ఓకే సార్ ఈ నోట్ ని సెలెక్ట్ చేయండి.
గూగుల్ జెమినీ చార్ట్ మోడల్ నోడ్ ని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసి మనం గూగుల్ జెమినీని యూజ్ చేయాలి అంటే మనం ఏపీఐ క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో గూగుల్ జెమినీ ఏపీఐ కీ ఫర్ ఫ్రీ అని టైప్ చేయండి. గూగుల్ జెమినీ ఏఐ ఏపీఐ కీ ఫర్ ఫ్రీ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే సెకండ్ లింక్ యూజింగ్ జెమినీ ఏపీఐ కీ గూగుల్ ఏఐ ఫర్ డెవలపర్స్, ఈ లింక్ క్లిక్ చేయండి. ఓకే సార్, లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్రియేట్ ఆర్ వ్యూ ఏ జెమినీ ఏపీఐ కి సరి బటన్ క్లిక్ చేయండి. ఓకే సార్, క్లిక్ చేస్తే ఇలా మనకి ఒక ఏపీఐ కీ అనే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది సార్. ఇందులో మనం ఒక ఏపీఐ కీని క్రియేట్ చేయాలి కాబట్టి టాప్ రైట్ లో సార్ ఒక బటన్ ఉంటుంది, క్రియేట్ ఏపీఐ కీ బటన్ క్లిక్ చేయండి. చేసి సార్ ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి సార్, మీరు క్రియేట్ చేసిన ఏపీఐ కీ నేమ్ చేసి నేను టెలిగ్రామ్ అని ఇస్తున్నా సార్ నేమ్. క్రియేట్ బటన్ క్లిక్ చేయండి. ఆఫ్టర్ నేమ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ బటన్ క్లిక్ చేయండి. ఇలా మనకి క్రియేట్ ఏ న్యూ కీ అని ఇలా మనకి ఏపీఐ కీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏపీఐ కీని మనం కాపీ చేయాలి కాబట్టి ఓకే సార్, ఈ కీ కాలం లో లింక్ ని క్లిక్ చేయండి. ఇలా మనకి ఏపీఐ కీ వస్తుంది సార్. ఇక్కడ ఈ కీని కాపీ చేయండి, ఏపీఐ కీని కాపీ. ఓకే సార్, ఏపీఐ కీ కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ లోకి వెళ్ళండి సార్. ఇందులో సెటప్ క్రెడెన్షియల్స్, ఓకే సార్, సెటప్ క్రెడెన్షియల్స్ ఏపీఐ కీ ప్లేస్ లో మీరు ప్రీవియస్ గూగుల్ జెమినీ ఏపీఐ కీని కాపీ చేసారు కదా, ఆ కీని ఇందులో పేస్ట్ చేయండి. ఓకే సార్, ఆఫ్టర్ పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. చూడండి, క్రెడెన్షియల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వచ్చింది సార్. ఇలా మనకి కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, అప్డేట్ బ్యాక్ వెళ్ళండి సార్. ఇక్కడ నెక్స్ట్ నోడ్ వచ్చేసి మనం సింపుల్ మెమొరీ నోడ్ కనెక్ట్ చేయాలి. అంటే ప్రీవియస్ డేటా స్టోర్ చేసుకోవడానికి మెమొరీని కనెక్ట్ చేయాలి కాబట్టి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్ మెమొరీ వస్తుంది, సింపుల్ మెమొరీ. ఈ నోడ్ ని ఇంపోర్ట్ చేయండి సార్. ఓకే సార్, నోడ్ ని ఇంపోర్ట్ చేసి ఇందులో మళ్ళీ డిఫైన్ బిలో ఓకే సార్, కీ ప్లేస్ లో ఏమి ఇవ్వాలి అంటే సార్ ఐడి ఇవ్వాలి, చార్ట్ ఐడి ఇవ్వండి సార్. ఐడి, ఈ ఐడిని సార్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి కీలోకి. ఓకే సార్, ఐడిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి సార్ కీ. ఓకేనా, ఓకేనా సార్. నెక్స్ట్ ఐడి సార్, ఐడిని ఇందులోకి డ్రాగ్ చేయండి కీలోకి. డ్రాగ్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళండి. ఓకే సార్, ఇప్పుడు చూడండి, నేను టెలిగ్రామ్ ఓపెన్ చేసి నేను గుడ్ మార్నింగ్ అని ఇచ్చిన సార్. గుడ్ మార్నింగ్ రిక్వెస్ట్ ఇచ్చిన సార్. ఓకే సార్,
ఓకే సార్, టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే హాయ్ ఎక్స్క్యూట్ ఇలా మనకి వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే సార్. సార్ ఈ ఏ ఏజెంట్ ని డబుల్ క్లిక్ చేయండి వన్స్. సరే, క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రైట్ సైడ్ కి చూడండి, హై దేర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే సార్ అవుట్పుట్ వచ్చింది. జనరల్ గా మనకు అవుట్పుట్ ఎందులో రావాలి? మళ్ళీ టెలిగ్రామ్ కి అవుట్పుట్ రావాలి కదా. కాబట్టి మనం అవుట్పుట్ కనెక్షన్ అనేది ఇవ్వాలి సార్. అవుట్పుట్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ వర్క్ ఫ్లో లో అవుట్పుట్ సార్, ఈ ప్లస్ సింబల్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెలిగ్రామ్ అని టైప్ చేయండి సార్. సెర్చ్ లో టెలిగ్రామ్, మళ్ళీ టెలిగ్రామ్ టైప్ చేయండి. ఇలా మనకు వస్తుంది, టెలిగ్రామ్ నోడ్ వస్తుంది. సరే, ఇది క్లిక్ చేసి ఇందులో మనం సెలెక్ట్ చేయాల్సిన నోడ్ ఏంటి అంటే, ఓకే సార్, సెండ్ ఏ టెక్స్ట్ మెసేజ్ ఉంది సార్ ఇక్కడ. ఇందులో సెండ్ ఏ టెక్స్ట్ మెసేజ్, మనం టెక్స్ట్ మెసేజ్ ని సెండ్ చేయాలి కాబట్టి మనం ఈ నోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, అయిపోయింది. లాస్ట్ సెండ్ ఏ టెక్స్ట్ మెసేజ్, ఈ మెసేజ్ ని మనం ఈ నోడ్ ని సెలెక్ట్ చేయండి సార్. ఓకే సార్, సెలెక్ట్ చేసి సార్ ఇందులో ఏమి ఇవ్వాలి మనం? ఓకే సార్, ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ కి మన డీటెయిల్స్ వస్తాయి సార్. ఇక్కడ మనకి సజెషన్ వస్తలేదు కాబట్టి ఒకసారి బ్యాక్ వెళ్ళండి సార్. వన్స్ రన్ చేయండి, వన్స్ ఎగ్జిక్యూట్ చేయండి. కనెక్షన్ ఇవ్వండి, డబుల్ క్లిక్. ఓకే, ఓపెన్ చేసి ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది సార్. ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది. స్కీమాలో ఉంచండి సార్. ఇందులో మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే, ఓకే సార్, ఇవన్నీ కనెక్షన్ అయినాయి సార్. జస్ట్ మనం చార్ట్ ఐడి ఇవ్వండి. చార్ట్ ఐడి ఎందులో ఉంటుంది? టెలిగ్రామ్ ట్రిగ్గర్ క్లిక్ చేస్తే మనకు చార్ట్ ఐడి వస్తుంది. ఇది ఐడిని చార్ట్ ఐడిలోకి ట్రాక్ చేయండి. ఓకే సార్, నెక్స్ట్ మరి టెక్స్ట్ లో ఏమి ఇవ్వాలి అంటే సార్, అవుట్పుట్ ఇవ్వండి. టెక్స్ట్ లో అవుట్పుట్ ఉంది కదా సార్, లేబుల్. ఈ అవుట్పుట్ ని టెక్స్ట్ లోకి ట్రాక్ చేయండి. ఓకేనా సార్? ఓకే సార్, ఇంకా ఈ రిమైనింగ్ ఏం చేంజ్ చేయక మీరు జస్ట్ ఇంతే. ఓకే సార్, ఈ చార్ట్ ఐడిని ఐడిలోకి ట్రాక్ చేయండి. అండ్ అవుట్పుట్ ని టెక్స్ట్ లోకి ట్రాక్ చేయండి. చేసి సార్ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి సార్, ఎగ్జిక్యూట్ అయింది సార్. మీరు ఒకసారి టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ టెలిగ్రామ్. ఓకే సార్, ఓపెన్ యువర్ టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే మనకు ఒక రిప్లై వస్తుంది. చూడండి సార్, హాయ్. ఓకే సార్, సంథింగ్ స్పెషల్ యూ లుకింగ్ టు డూ ఆర్ జస్ట్ సేయింగ్ హలో. చూడండి, మళ్ళీ నేను సింపుల్ గా క్వశ్చన్ అనేది ఇస్తున్నా సార్. క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్స్ప్లెయిన్, ఓకే సార్, NI10 in 2 lines.
2 లైన్స్ లో NA10 గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒక రిక్వెస్ట్ ఇచ్చిన టెలిగ్రామ్ లో నేను ఇచ్చి మన వర్క్ ఫ్లో ని రన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి వర్క్ ఫ్లో. ఓకే సార్, టెలిగ్రామ్ ని మన వర్క్ ఫ్లో ని ఎగ్జిక్యూట్ చేసి వన్స్ ఒకసారి మళ్ళీ టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. చూడండి సార్, NA10 is an open source workflow automations tool that visually connect something information వచ్చింది. లాస్ట్ ఫైనల్ గా this message was sent automatically with NA10. అంటే NA10 నుండి ఆటోమేటిక్ గా ఒక రిప్లై వస్తుంది అని చెప్తుంది. ఇలా మనం టెలిగ్రామ్ ఆటోమేషన్స్ అనేటివి చేస్తాము, ఇలా మనం వర్క్ చేస్తాం, ఇలా మనం బిల్డ్ చేస్తాం టెలిగ్రామ్ ఆటోమేషన్స్. ఓకేనా సార్? మొదలవుతాం మరి సార్. ఓకే, మనం రిప్లై ఇస్తే మళ్ళీ వర్క్ ఫ్లోని ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది మనం ఎన్ని టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయలేము కదా సార్, అలాంటప్పుడు ఏం చేయాలి? ఆటోమేటిక్ గా నాకు రిప్లై వెళ్ళిపోవాలి అంటే సార్ ఇప్పుడు ఏం చేయాలి? మన వర్క్ ఫ్లోని పబ్లిష్ చేయాలి. చూడండి, పబ్లిష్ బటన్ క్లిక్ చేయండి. గాట్ ఇట్. ఓకే సార్, ఇవన్నీ క్యాన్సిల్ చేయండి, నో నీడ్, అవసరం లేదు. ఇప్పుడు మన వర్క్ ఫ్లో పబ్లిష్ అయింది సార్. టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఇంకొక రిక్వెస్ట్ ఇస్తున్నా సార్. వాట్ ఈస్ పైథాన్? ఓకే సార్, పైథాన్ అంటే ఏంటి? ఓకే సార్, ఎక్స్ప్లెయిన్ ఇన్ 2 words ఆర్ 2 lines. 2 lines లో ఇవ్వండి అని చెప్తున్నా సార్. ఓకే సార్, ఇలా ఒక రిక్వెస్ట్ ఇస్తే నాకు చూడండి విత్ ఇన్ సెకండ్స్ లో మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది, రిప్లై వస్తుంది. Python is a popular high-level programming language. Okay, for its simplicity and readability. Something information అని వచ్చింది. లాస్ట్ ఫైనల్ గా దిస్ మెసేజ్ వాస్ సెంట్ ఆటోమేటికల్లీ విత్ NA10. అంటే NA10 నుండి ఆటోమేటిక్ ఒక రిప్లై వస్తుంది అని మనకు లాస్ట్ ఒక మెసేజ్ అనేది ఇస్తుంది. ఇలా మనం టెలిగ్రామ్ ఆటోమేషన్స్ అనేటివి చేస్తాం. ఓకేనా సార్? యూజింగ్ NA10 టూల్ యూజ్ చేసి టెలిగ్రామ్ ఆటోమేషన్స్ అనేటివి బిల్డ్ చేస్తాం. ది టెలిగ్రామ్ ఆటోమేషన్స్ అందరూ ఫాలో అవుతారా? సంథింగ్ ఇక్కడ స్ట్రక్ ఎర్రర్స్ వచ్చినాయి సార్. పూజ, ఐ థింక్ మీరు ఫాలో అవ్వలేదు కదా పూజ? ఓకే సార్, డోంట్ వరీ, ఐ విల్ ఫార్వర్డ్. నేను ఈ రికార్డింగ్ సెషన్ మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా సార్? పూజ అండ్ మధులత అండ్ వసంత్ అంటే కంప్లీట్ అయితే ఓకే, కంప్లీట్ అవ్వలేదు, సంథింగ్ మిస్టేక్ ఉంది, ఎర్రర్స్ వచ్చినాయి, అలాంటి వాళ్ళకి నేను రికార్డింగ్ అనేది కంప్లీటెడా? ఓకే సార్, రిప్లై వస్తుందా సార్? వసంత్ ఓకే. పూజ సార్ కంప్లీటా? మీరు కంప్లీట్ అవ్వలేదు రైట్? పూజ అండ్ మధులత చూడండి, ఐ థింక్ మీరు బీటెక్ 4 to రైట్ కంప్లీటెడ్. బీటెక్ 4th year సార్. ఓకే సార్, సెండ్ టెక్స్ట్ మెసేజ్ ఎర్రర్. ఓకే సార్, AI రిలేటెడ్ ప్రాజెక్ట్స్ రెజ్యూమ్ లో మెన్షన్ చేయండి. ఓకే సార్, రెజ్యూమ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆటోమేషన్ రిలేటెడ్ ఇలాంటి వర్క్ షాప్స్ అటెండ్ అవ్వండి. ప్లస్ టైటిల్స్ అనేటివి రెజ్యూమ్ లో మెన్షన్ చేయండి కంపల్సరీగా సార్. NA10 నేను కంటిన్యూగా నేను యూజ్ చేయాలి అంటే మనం సంథింగ్ పే చేయాలి సార్. మన ప్రాజెక్ట్, మన వర్క్ షాప్ రిలేటెడ్ అంతా పే చేయాలి, స్పేస్ ని బట్టి పే చేయాలి. మనం అంత పే చేయం కాబట్టి జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే సార్, 1 మెయిల్ ఐడి అనేది 14 days వ్యాలిడేషన్ ఉంటుంది. ఆ 14 days నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వర్క్ ఫ్లోస్ అనేటివి బిల్డ్ చేయొచ్చు. ఆఫ్టర్ 14 days తర్వాత మీ వర్క్ ఫ్లో డిస్ప్లే చేయండి అని ఒక ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని అడిగింది అనుకోండి, మీరు డిస్ప్లే చేయలేరు, ఎందుకంటే అది ఇన్వాలిడ్ అవుతుంది మెయిల్ ఐడి. కాబట్టి సార్ కంపల్సరీగా మీరు క్రియేట్ చేసిన వర్క్ ఫ్లోని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, ఒక వీడియో రికార్డ్ చేసి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి. ఓకేనా సార్? పూజ అండ్ విష్ణు, మధులత, అది నాకేదో హెల్ప్ అవుతుందని కాదు, మీకే హెల్ప్ అవుతుంది. మీ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తే
సంథింగ్ ఒక పర్సన్ ఒక లైక్ ఇంటర్వ్యూర్ అడిగినా కూడా మనం చూపెట్టచ్చు. నేను లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసినాను, నాకు ఏ రిలేటెడ్ వర్క్ షాప్ తెలుసు, ఎన్ఐటెన్ టూల్ తెలుసు, నేను చేస్తాను అని కాన్ఫిడెంట్ అనేది మీరు చెప్పగలుగుతారు. లేదు అంటే చెప్పరు. కాబట్టి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలి. ప్లస్ లాస్ట్ కి ట్యాగ్ చేయండి సార్, నన్ను ట్యాగ్ చేయండి. నా ప్రొఫైల్ వచ్చేసి డిస్ప్లే చేస్తాను, అజయ్ మిరియాల్ అని టైప్ చేయండి. Sir, request LinkedIn లో accepting, అజయ్ sir. ప్రొఫైల్, దిస్ ఇస్ మై ప్రొఫైల్ సార్. ఫైనల్ గా ట్యాగ్ చేయండి. ఓకేనా సార్, మధులత అండ్ విష్ణు. ఓకేనా, ప్రొఫైల్ వన్స్ ప్రొఫైల్ చూడండి, అజయ్ మిరియాల్ అని టైప్ చేయండి, ప్రొఫైల్ వస్తుంది. ఓకే సార్, లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసి ప్లస్ ట్యాగ్ చేయండి. ఓకేనా సార్, విష్ణు. ఓకే సార్. జీ అనుష 8102 మీటింగ్, అనుష. అండ్ ఫైనల్ గా సార్, ఈ రికార్డింగ్ క్లాస్. ఓకే సార్, రికార్డింగ్ క్లాస్ మీకు ఫార్వర్డ్ చేయాలి కాబట్టి నోట్ మై నంబర్, నా నంబర్ నోట్ చేసుకోండి. నంబర్ కి జస్ట్ హాయ్ అని ఇవ్వండి సార్, ఐ విల్ ఫార్వర్డ్ చేస్తాను. నంబర్ నోట్ చేసుకోండి, 73968. ఓకే సార్, నంబర్ నోట్ చేసుకోండి, 73968211122. 73968211122. దిస్ మై నంబర్ కి జస్ట్ హాయ్ అని ఇవ్వండి సార్. టుడే రికార్డింగ్ సెషన్, ఈ క్లాస్ మీకు ఫార్వర్డ్ చేస్తాను సార్. విని మళ్ళీ కంప్లీట్ గా వీడియో రికార్డ్ చేసి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలి, ప్లస్ ట్యాగ్ చేయాలి. ఓకేనా సార్, ఆన్లైన్ విష్ణు అండ్ వసంత్ అండ్ మధులత అండ్ నెక్స్ట్ పూజ, అంజలి, అనూష అండ్ సంథింగ్ జే, ఐ డోంట్ నో. ఓకేనా సార్, అండ్ ప్రశాంత్, అందరూ సార్. ఓకేనా సార్, లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి, ట్యాగ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ ఈ రోజు మనం నేర్చుకున్నది టెలిగ్రామ్ ఆటోమేషన్స్. ఇలాంటి వర్క్ షాప్స్ అనేవి చాలా ఉంటాయి, మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే అది కూడా. ఓకేనా, సపోర్ట్ అంటే ఎలా చేయాలి, చెప్పిన వర్క్ షాప్ కంప్లీట్ చేయాలి, లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పాలి, ఇంకా వర్క్ షాప్ కండక్ట్ చేయాలి అని. లేదు నేను చెప్పుకుంటూ వెళ్తా మీరు వినుకుంటూ వస్తారంటే అది నో యూజ్, అవసరం లేదు, నా టైం వేస్ట్ అయింది. కాబట్టి లింక్డ్ఇన్ లో కంపల్సరీగా పోస్ట్ చేయాలి సార్. నెక్స్ట్ వీక్ ఆర్ ఈ వీక్ లోనే నెక్స్ట్ వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తాం. ఓకేనా, ఓకేనా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎనీ డౌట్స్ సార్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్? అంజలి, వసంత్, పర్లేదు అడగండి. మధులత, సార్ డౌట్స్ ఉన్నాయా? నో. మీరు ఫోటో సార్ మధులత? మధులత 4-2 సార్ మీరు కంప్లీటెడ్. ఓకే, ప్రజెంట్ కోచింగ్ సార్ మీరు, లేదంటే ఖాళీగా ఉన్నారా, లేదంటే జాబ్ చేస్తారు? ఓకే సార్, ఎందుకు ఇదని చెప్తున్నాను అంటే కోచింగ్ సార్, ఎందుకు ఇవని చెప్తున్నాను అంటే సార్, ఇక్కడ 2027 వాళ్ళు 2028 వాళ్ళు ప్రజెంట్ కోచింగ్ తీసుకుంటారు, స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. కాబట్టి చాలా అడ్వాన్స్ లో ఉన్న సార్, కాంపిటీషన్ అనేది చాలా ఉంది. కాబట్టి టైం అనేది వేస్ట్ చేయకండి. ఓకే సార్, టైం వేస్ట్ చేయకండి. 2028 వాళ్ళు ప్రజెంట్ కోచింగ్ తీసుకుంటారు, ఐటీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. ఓకేనా, టైం వేస్ట్ చేయకండి. మీకు కావాలి అంటే మీకు ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి అండ్ ఆఫ్లైన్ సెషన్స్ కూడా ఉంటాయి, మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది సార్. జస్ట్ మీది అదంతా మీరే డిసైడ్ చేయాలి. ఓకేనా సార్, నేను ఆఫ్లైన్ తీసుకుంటానంటే ఓకే ఆఫ్లైన్, ఎస్ సార్ నేను ఆన్లైన్ తీసుకుంటాను, నాకు ఆన్లైన్ చెప్పండి అంటే సార్ ఎస్ నేను ఆన్లైన్ లో కూడా చెప్తాను. కాబట్టి సార్ టైం వేస్ట్ చేయకండి, తొందరగా డెసిషన్స్ అనేటివి తీసుకోండి. కాంపిటీషన్ అనేది చాలా ఉంది ఐటీ ఫీల్డ్ లో, అది మైండ్ లో ఉంచుకొని
మీ యాక్టివిటీస్ అనేటివి ఉండాలి. ఏం లేదు కదా, ఇంకా బీటెక్ అయిపోలేదు కదా, నేను మెల్లగా నేను నేర్చుకుంటాను అంటే సార్, ఇది బిఫోర్ కరోనా కాదు సార్, ఆఫ్టర్ కరోనా. సింపుల్ చెప్పాలి అంటే, కానీ కాంపిటీషన్ చాలా సింపుల్ గా చెప్పాలంటే కాంపిటీషన్, హై కాంపిటీషన్ చాలా ఉంది. కాంపిటీషన్ అదొకటి మైండ్ లో ఉంచుకొని బిహేవ్ చేయండి. యాక్టివిటీస్ అనేది అలా ప్లాన్ చేసుకోండి సార్, అదొకటి చెప్తున్నాను. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్, ఏదైనా డౌట్స్ ఉంటే నా నంబర్ కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే నేను ప్లేస్మెంట్ అంటే నాకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి సార్, నేను ప్లేస్మెంట్ కి వెళ్ళాలి, నాకు జాబ్ రిఫరెన్స్ ఇవ్వండి, అలాంటి డౌట్స్ అయినా పర్లేదు. నేను స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి సార్, ఆ డౌట్స్ అయినా పర్లేదు. ఎనీ డౌట్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నంబర్ ఉంది సార్, మీ దగ్గర కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా సార్? ప్రశాంత్. ఓకే సార్, థ్యాంక్ యూ.